హే హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. అలాగే వీడియో వచ్చేసి శారీ ఫోల్డింగ్ వీడియో, అది కూడా వితౌట్ ఐరన్ బాక్స్ నేను ఎలా చేస్తాను అని చెప్పేసి. ఈ చీర అయితే కనుక నాకు చాలా స్పెషల్ అనమాట. నా పెళ్లి చూపుల టైంలో చీర అయితే దీన్ని నేను వితౌట్ ఐరన్ బాక్స్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్. ఇది బాడీ హగ్గింగ్ అయితే కాదు, కొంచెం చబ్బీగానే కనిపిస్తాం. బట్ నేను దీన్ని అయితే కనుక వితౌట్ ఐరన్ బాక్స్తో చేయాలి అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే కనుక మనం పౌచింగ్ ఎలా పెట్టుకోవాలి అంటే నార్మల్ మనం కట్టుకుంటున్నప్పుడు ఎలా పెట్టుకుంటాం అలాగే, కాకపోతే చాలా చిన్నగా పెట్టుకుంటున్నాను నేను. మీరైతే మీ ఇష్టం వచ్చినట్టయితే పెట్టుకోండి. దీనికైతే టేప్ కూడా ఏం అవసరం ఉండదు, ఎందుకంటే మనం మెజర్మెంట్స్ అయితే ఏమీ తీసుకోము కదా. సో అందుకనే అలా అయితే చేసుకోండి. నేనైతే కనుక ఈ శారీ లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అయితే కట్టాను. మళ్ళీ తర్వాత అయితే అసలు దీన్ని వార్డ్రోబ్‌లోంచి తీయను కూడా తీయలే. మళ్ళీ ఈరోజే కడుతున్నా. శారీ కన్నా నా బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అనమాట. నేనైతే లాస్ట్‌లో చూపిస్తాను. అప్పుడు నేను కుట్టించుకున్న ఫస్ట్ బ్లౌజ్ చాలా ఎఫర్ట్స్ అన్నీ పెట్టి దగ్గర కూర్చొని మరి అయితే కుట్టించుకున్నాను. అది మీకు లాస్ట్‌లో చూపిస్తాను. అప్పుడు ట్రెండింగ్ ఉండింది అది, హ్యాంగర్స్ అలా హెవీగా పెట్టడం. ఇప్పుడైతే లాస్ట్‌లో పిన్ పెట్టేసుకొని మొత్తం ఈ ప్లీట్స్ అన్ని అడ్జస్ట్ చేసేసుకోండి అంతే. నేనైతే స్పెషల్ ప్లీట్స్ పెట్టుకున్నాను. స్పెషల్ ప్లీట్స్ అంటే ఏం కాదు, కొంచెం ఎక్కువ వచ్చేలాగా. నేనైతే అలా పెట్టేసుకుని మన సైజ్ తీసుకోవడమే. మనం ఎంత పొడుగు పౌట్ వేసుకోవాలనుకుంటున్నామో అంత పొడుగు తీసుకుంటే సరిపోతుంది. ఇది చాలా పల్చగా ఉంటుందండి. చీర చాలా ట్రాన్స్పరెంట్‌గా కూడా ఉంటుంది. నేను అందుకని చెప్పి ఇంకా ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయలేదు. కానీ హ్యాండ్స్‌తో అయితే కొంచెం ప్రెస్ చేసి ఇలా సాఫ్ట్ చేశాను. ఐరన్ బాక్స్ యూజ్ చేస్తే కనుక మేబీ ఇంకా బాడీ హగ్గింగ్ లాగా అయితే ఉండనేమో. నేనైతే వీలైనంత మట్టుకు చాలా టైట్‌గానే కట్టుకున్నాను. చూడడానికైతే చాలా బాగుంది. లూజ్‌గా ఏమి చబ్బీగా అయితే ఏమి కనిపించలేదు. మన బాడీకి అయితే బాగానే పట్టింది. అది మనం డ్రేప్ చేసుకోవడం మీద కూడా డిపెండ్ అయి ఉంటుందేమో. అలాగే నెక్స్ట్ నేను జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మీద ట్రై చేద్దాం అనుకుంటున్నాను శారీ డ్రేపింగ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. లేదు మీకు ఇంకా ఏమైనా టైప్ ఆఫ్ శారీస్ మీద క్లాత్స్ ఉంటాయి కదా, వాటి మీద ఏమైనా చేయాలి అని ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా డ్రేప్ చేస్తాను. అసలు ఐరన్ బాక్స్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్‌లో అయితే చాలా కొంచెం కష్టపెట్టేసింది. కానీ తర్వాత ఇట్స్ ఓకే, బాగానే వచ్చింది. కొంచెం పేషెన్స్ ఉంటే మనమైతే చాలా నీట్‌గా అయితే చేసుకోవచ్చు. యాక్చువల్‌గా నేను ఆ రోజు రేపు హనుమాన్ జయంతి అనగా అయితే దీన్ని డ్రేప్ చేశాను. అయితే ఏమైంది అంటే హనుమాన్ జయంతి రోజున ఎర్లీ మార్నింగ్ 2:30కి అయితే రెడీ అవ్వాల్సొచ్చింది. అంత గమ్మున అవ్వదు అని చెప్పేసి నేను ముందర ఇలాగ ప్రీ ప్లీటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇలా ప్రీ ప్లీటింగ్ చేసుకోవడం వల్ల నేనైతే చాలా 10 మినిట్స్‌లో రెడీ అయిపోయాను. లేదు అంటే నాలాంటి వాళ్ళకి బిగినర్స్‌కి కూడా శారీ కట్టుకోవడానికి హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది కదా మినిమమ్. చూసారు కదా, ఫ్రంట్ ప్లీట్స్ అయితే ఎంత బాగా వచ్చినాయో, నీట్‌గా వచ్చినాయి. కొన్ని కొన్ని శారీస్ ప్లీట్స్ నిలబడడానికైతే చాలా బాగా సెట్ అవుతున్నాయి. అందులో ఇదొకటనమాట. పట్టు శారీస్ కన్నా ఇవైతే చాలా ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. ఎందుకంటే పట్టు అనేది వంగదు అంటారు, అది నలగదు ఫ్యాబ్రిక్ గమ్మున. ఇదైతే అలా కాదు, కొంచెం నలుగుతుంది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను కెమెరా యాంగిల్ మార్చుకోవడం తిరగడం అయితేనే సరిపోయింది నాకు. ఇప్పుడు వచ్చేసి మనం కుచ్చుళ్ళు అయితే పెడదాం. కుచ్చుళ్ళు కూడా చాలా ఈజీ. ఫస్ట్ మనమే కాబట్టి మన సెల్ఫ్‌గానే కాబట్టి ఫస్ట్ అయితే కొలిచేసుకోవడమే. ఒకసారి ఇలా పెట్టుకొని చూసుకొని దాన్ని బట్టి ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. మెయిన్ ఇలాంటి శారీస్‌లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే బాక్స్ ప్లీటింగ్ కన్నా బ్లాక్స్ ఫోల్డ్ చేస్తాం కదా, బాక్స్ ఫోల్డ్ కన్నా ఇంకా చిన్నగా వస్తాయి. చాలా బాగుంటుంది. ఎక్కువ వార్డ్రోబ్‌లో అయితే ఎక్కువ శారీస్ పెట్టొచ్చు. పట్టు శారీస్ ఒక 5 పట్టే ప్లేస్‌లో ఈజీగా ఒక 10 అయినా పెట్టొచ్చు. అంత చిన్నగా అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు వీటిని. బెనిఫిట్ అది వీటితో ఉన్నది. అలాగే స్పెషల్ అని ఎందుకు అంటున్నాను అంటే నా లైఫ్‌లోనే నేను ఫస్ట్ టైం కట్టుకున్న శారీ అనమాట. అంతకుముందు నేను ఎప్పుడూ అసల సరదాకి కూడా నేనైతే శారీ కట్టుకోలేదు. ఇదే ఫస్ట్ టైం కట్టుకున్నాను. ఇంకొక స్పెషల్ ఏంటి అంటే ఇది ఒక గుడిలో అమ్మవారికి కట్టిన చీర అనమాట. లైక్ పెళ్లి టైంలో యూజ్ చేయాలి అని చెప్పి తీసుకున్నాము. ఫస్ట్ పెళ్లి చూపుల్లో ఈ చీర కట్టుకోవాలి అనుకున్నాం, దేవుడికి కట్టిన చీర మొల. సో అందుకని ఇది నాకు స్పెషల్ శారీ. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే కనుక ఈ శారీస్ చాలా ట్రెండ్ ఉండేవి. చాలా కలర్స్ అప్పుడు అందరూ కట్టుకునేవారు. బట్ నేనైతే అప్పుడు వార్డ్రోబ్‌లో పెట్టయితే దాచుకున్నాను. ఫస్ట్ నేను ఈ శారీ తీసుకున్న తర్వాత నా మైండ్‌లో ఫిక్స్ అయింది ఏంటంటే బ్యాక్ షార్ట్ నెక్ పెట్టించాలి అని అయితే ఫిక్స్ అయ్యాను. అదొకటే ఫిక్స్ అయ్యాను. కానీ తర్వాత బ్లౌజ్ ఇంత బాగా హైలైట్ అవుతుందని నేనైతే అనుకోలేదు. చాలామంది అడిగారు అప్పుడు నన్ను, బ్లౌజ్ చాలా బాగుంది అని చెప్పేసి. ఆ బ్లౌజ్ కూడా 2 టైప్స్ అయితే నేను వేసుకునేలాగా స్టిచ్ చేయించుకున్నాను. ఒకటి వచ్చేసి
హెవీగా, ఇంకొకటి హ్యాంగర్స్. మొత్తం బ్లౌజ్ అంతా కూడా బ్యాక్ హ్యాంగర్స్ మీద డిపెండ్ అయింది. అందుకే చెప్తున్నా, హ్యాంగర్స్ కూడా మనకు కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. నేనైతే అలా పెట్టించుకున్నాను అనమాట. అలాగే మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ వచ్చేసి శారీతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్, లెహెంగాస్ కూడా డ్రేప్ చేస్తున్నారు కదా. అంటే స్టిచ్ చేయకుండా గట్రా ఓన్లీ జస్ట్ అలా క్యాన్ వేసేసి అలా డ్రేప్ చేస్తున్నారు కదా. సో నేనైతే అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే ఎవరు లాంగ్ వీడియోస్ చూడట్లేదు, ప్లీజ్ లాంగ్ వీడియోస్ చూడండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. అలాగే ఇంతకుముందు ఒక 2 వీడియోస్ అయితే మనం శారీ డ్రైపింగ్కి సంబంధించి, శారీ ప్రీ ప్లేటింగ్కి సంబంధించి అయితే కనుక పోస్ట్ చేసాం, అవి కూడా చూసేయండి. అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కనుక నా ఛానల్లోనే హైయెస్ట్ వ్యూస్ అయితే శారీ ప్రీ ప్లేటింగ్ వీడియోకి అయితే వచ్చినాయి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియోని అంతగా ఆదరించినందుకు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ కుర్చీలకి పైన ఒక పిన్ను, కింద ఒక పిన్ను పెట్టుకోవాలి. అలా అయితే కనుక మనకు కట్టుకున్నప్పుడు కదలకుండా ఉంటుంది, ఒక ప్లేస్లో స్టిఫ్గా కూర్చొని ఉంటుంది. అలా అయితే నేను లాస్ట్ టైం శారీ డ్రైపింగ్ వీడియోలు అనుకుంటా చాలామంది కాదు ఒకరు కామెంట్ చేశారు, కొంచెం ప్లీజ్ తప్పుగా పెట్టుకున్నారు చూసుకోండి అని చెప్పి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేసి అయితే పోస్ట్ చేస్తానండి. థ్యాంక్స్ కామెంట్ చేసినందుకు. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇక్కడ నుంచి అయితే కనుక మ్యూజిక్తో కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself.